లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మన ఖమ్మం యూనివర్సిటీ కాలేజ్ దగ్గర ఈ పరిధిలో ఉన్నటువంటి 55వ డివిజన్ కి సంబంధించి టీఆర్ఎస్ కౌన్సిలర్ గారు సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు, ఇక్కడ ఎన్నికల సరళి ఎలా ఉంది? ప్రశాంత వాతావరణం జరుగుతుంది అనుకోవచ్చా? అధికారులు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు? అధికారులు ఇక్కడ బాగానే ఏర్పాట్లు చేశారు, కానీ ప్రధానమైనటువంటిది ఓటర్లు అధిక సంఖ్యలో రాలేకపోతున్నారు. మేము ఎంత ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇప్పటి వరకు ఎక్కువ భాగం ఫోన్ చేసి రండి, మీ యొక్క ఓటుని వినియోగించుకున్నారు, రండి, పట్టభద్రుల యొక్క అసెంబ్లీలో శాసన మండలిలో మీ యొక్క గొంతుకు వినిపించేటటువంటి రాకేష్ రెడ్డిని గెలిపియాలా, మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మా అభ్యర్థిని గెలిపడానికి రండి అని చెప్పి మేము వాళ్ళందరూ కోరడం జరుగుతుంది. వారు కూడా అధికంగా బయలుదేరి వచ్చి యొక్క కేంద్రాల్లో స్థానికంగా ఉన్న బీజీ కాలేజీ కానివ్వండి, ఎస్ఎన్ బీజీ కాలేజీలో కానీ ఓటు వేసుకోవడానికి వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎన్నికల్లో చట్టసభల్లో మన యొక్క ఉనికిని కాపాడడం కోసం ఎంతో విజ్ఞతమైనటువంటి డిసిప్లిన్ చదివినటువంటి రాకేష్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. అలాగే మాకు ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పోటీ కూడా మాకు అలాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేంద్ర రెడ్డి గారికి మధ్యన పోటీ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మా సత్తా ఏందో, మా టీఆర్ఎస్ సత్తా ఏందో కేసీఆర్ గారు మాకు సరైన క్యాండిడేట్ని ఇచ్చి ఇక్కడ గెలిపిస్తామని చెప్పి మేము కోరుకుంటాం. ఈ ఎన్నికల ఓటు అనేది ఒకటి, ప్రతి వ్యక్తి ఒక ఓటు ఉంటుంది, కానీ పట్టభద్రులకు మాత్రం ఇది రెండో ఓటుగా పరిగణిస్తున్నారు. అంటే పట్టభద్రులు దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరూ కూడా వచ్చే అవకాశం ఉందా? ఎవరన్నా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎక్కువ భాగం రావడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే వచ్చి ఓటు వినియోగించుకున్నారో సేమ్ అదే కోణంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వారి యొక్క స్వచ్ఛందంగా వారి యొక్క ఓటుని వేసుకోవడానికి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఇబ్బంది పెట్టడం లేదు. వారే స్వయంగా వచ్చి వారి యొక్క ఓటుని వినియోగించుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఓటింగ్ సరళి ఏదైతే ఉందో ప్రతి భారతీయ పౌరుడుగా ప్రతి ఒక్కరికి ఒక ఓటు అంటూ ఉంటుంది, కానీ పట్టభద్రులుగా మాత్రం ఇది ఒక రెండో ఓటుగా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే పట్టభద్రులకి ఇదొక ఎడ్యుకేషన్ పర్సన్స్, అత్యంత కొద్దిగా తెలుసుకొని చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ చేసే ఓటు కాబట్టి దీనికి ముఖ్యంగా ఒక ప్రాధాన్యత ఉంది. ఈ ఓటు వేయాలంటే ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు వారి ఓటుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వ్యక్తుల్లో కూడా దాదాపు కొంత అవగాహనతోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటు వేసుకుంటున్నారు. ఈ ఓటు అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఓటు వేసే ప్రతి వ్యక్తి కూడా దాదాపుగా సొసైటీలో ఏం జరుగుతుంది అనే విధానాల్లో వాటికి పూర్తి అవగాహనతోనే ఓటు వేసే వీలుంది. కాబట్టి ఈ ఓటుకి రెండో ఓటుగా ప్రాధాన్యత మనం సంతరించుకుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఓటు వేయడానికి ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే దానికి కూడా ఆస్కారం ఉంది.